ఆర్కే-1 పోచమ్మ గుడి కొత్తగా కట్టిన గుడి రోడ్డు పరిస్థితి. ఇది ఎత్తు. నీళ్ళ మడుగు గుడి ముందర. గుడి ముందట ఇది మడుగు. గుడికి ఎదురుగానే గుడిలోకి పోకుండా పోతరాజు కాడ తిరగకుండా వెనక నైరుతి ప్లేస్లో లెవెల్ లేకుండా అట్లా వంపు ఉండద్దు, ఊరికి అరిష్టం. ఇక్కడ నుంచి లెవెల్ అక్కడ దాకా లెవెల్ కొట్టి ఇక్కడ నుండి సీదా ఆ రోడ్డు లెవెల్ కలిపినప్పుడే మాత్రమే పోచమ్మ గుడికి అర్థం పరమార్థం. ఊరుకు మంచి, ఆఫీసర్లకు కానీ మంచి జరగాలంటే ఇది దయచేసి ఇది పూర్తి చేయగలరని ఈ కరెంటు విషయం, ఈ మడుగు విషయం. ఇంకొక 50 లారీల మట్టి కాకుండా ఈ దేవుని ప్రతిష్టాపన జరగడం సాధ్యం కాదనుకుంటున్నా. ఇది మడుగు, నీళ్ళ మడుగు. నీళ్ళు మొత్తం మడుగు అయిపోయినాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా, గుడి దాకా. ఈ పరిస్థితులలో 17-18 అనుకున్నాం. అంతకుముందు ఒక వాయిదా 17-18 మే 17-18 ప్రతిష్టాపన టైం. అప్పటి వరకు పూర్తి పనులు కాలేదు. ఈరోజు నైట్ కొట్టిన వర్షానికి ఈరోజు ఎంత 24 మే 24. ఇంకే 7 రోజులు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి. మరి సింగరేణి జిఎం గారు కానీ, SO2 జిఎం గారు కానీ, ఎలుపుర ఆఫీసర్ కానీ, ఇలా యూనియన్ ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ దయతలిసి మా అందు దయతలిసి ఊరు ప్రజల యందు, కార్మికుల యందు, ఎందుకంటే ఇది కార్మికుల ఏరియా కదా, ఇదేం కొత్తగా వచ్చింది కాదు కదా. ఇది పరిస్థితి. ఈ మడుగులకు వెళ్ళి ఎట్లా దాటుతారు, ఎట్లా పోతారు అనేది ఆ గుడి. ఈ తొవ్వ, ఈ మడుగు ఎట్లా కనబడుతుంది చూడండి. మడుగులకు వెళ్ళి ఎంత లేదన్నా కానీ మొఖాలు మంటి కంటే ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఏమాత్రం అంటే ఇంచుమించు 30 గజం ఉంటుంది లోతు. మరి ఇది ఎటన్నా తీసి కాలువ చేసి ఏదన్నా లోడర్ లాంటిది తోడి అటు నీళ్ళు పోనిచ్చి ఇది లెవెల్ చేస్తే మంచిగుంటుందని మనవి.